మూవింగ్ ఆన్, ఢిల్లీలో బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. బీజేపీ బలోపేతం, సంస్థాగత అంశాలపై నూతన కార్యవర్గానికి నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆల్రెడీ కొత్త కార్యవర్గ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, ఏం జరుగుతోంది, ఎటువంటి విషయాల్ని ఆయన ప్రస్తావించనున్నారు, ఎటువంటి అంశాలని సూచించనున్నారు? బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు 3 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం నితిన్ నవీన్ న్యూ టీం ఏదైతే ఉందో 60 మందితో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే పాత కార్యవర్గానికి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుంది. నూతన జాతీయ కార్యవర్గంలో ఉన్న సభ్యుల్ని మిగతా సభ్యులకి పరిచయం చేయడం, పాత సభ్యుల్ని కొత్త సభ్యుల్ని పరిచయం చేయడం, సో ఈ పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు సంబంధించిన అంశాలపైన దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం అనేది ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతోటి కీలక సమావేశం ఉంటుంది. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం, ఇటు ప్రజా సేవా సంకల్ప మహోత్సవం అనే పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 7వ తారీఖుకి మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు ప్రధాని వరకు 25 ఏళ్ల పాటు ప్రజలకు అందించిన సేవకు సంబంధించి మోడీ ఎట్ 25 అన్న పేరుతో అనేక కార్యక్రమాలని ఇటు బీజేపీ నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. సో దానికి సంబంధించిన కార్యక్రమాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, పార్టీ బలోపేతం, అన్ని వర్గాల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపైన, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన న్యూ టీంకి తొలి సమావేశంలో చాలా కీలక అంశాలపైన నితిన్ నవీన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఓవరాల్గా కొత్త టీం ఎంపికైన తర్వాత పాత టీం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఏ విధంగా పనిచేయాలి అన్న అంశాలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పాత వాళ్ళు ఇప్పుడు డీకే అరుణ, లక్ష్మణ్ వీళ్ళు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. సో ఓబీసీ మోర్చాకు సంబంధించిన వివరాలను ఇప్పుడు కొత్తగా ఓబీసీ మోర్చా బాధ్యతలు చేపట్టే వారికి లక్ష్మణ్ వివరిస్తారు. ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ పనిచేశారు కాబట్టి సో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణతో వర్క్ చేయాలన్న విషయాలను కూడా పాత సభ్యులు, కొత్త సభ్యులకు వివరించడం జరుగుతుంది. సో ఓవరాల్గా పార్టీ బలోపేతం పైన మోదీ 25, అలాగే ఇటు మోదీ పుట్టినరోజు సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ పైన జాతీయ కార్యవర్గంలో చర్చ జరుగుతోంది. రైట్ గోపి.